సో ఇవి వచ్చేసి చిన్న కరక్కాయలు. మీరు కరక్కాయ చూసారు కదా ఇంతవరకు, ఇవి చిన్న కరక్కాయలు. మోషన్ ఫ్రీకి ఒక పౌడర్, చాలామంది పిల్లలకి ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉండదు. సో వాళ్ళకి మోషన్ ఫ్రీ ఉండకపోవడం వల్ల కడుపు నొప్పి అండ్ జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇది నార్మల్గా ఇలా ఉంటుంది, ఇది చిన్న కరక్కాయ. దాన్ని ఆముదంలో వేయించితే అట్లా పెద్దగా ఉబ్బుతుంది అనమాట. సో అవి తీసుకోండి, కొన్ని మీరు దంచండి. ఇది చిన్న కరక్కాయలు. కరక్కాయలు మనకి నార్మల్ పెద్ద సైజు దొరుకుతాయి కదా, ఇది చోటా హరడ్ అంటారు అనమాట. సో ఈ చిన్న కరక్కాయలు ఏంటి అంటే వెయిట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారో అనుకుంటారో వాళ్ళు రెగ్యులర్గా ఇది ఒక 5 grams నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళలో వేసి తాగడం వల్ల స్లోగా వాళ్ళ లివర్ అనేది మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది. సో లివర్ ఎప్పుడైతే మంచిగా స్టిమ్యులేట్ అవుతుందో మన ఫ్యాట్ మెటబాలిజం బాగా జరుగుతుంది కాబట్టి వెయిట్ బాగా తగ్గుతారు. రెండవది మోషన్ ఎవరికైతే ఫ్రీగా ఉండదో, గ్యాస్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ పౌడర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, సో ఇది మనం ఆల్రెడీ చేసిందనమాట. సో దీన్ని పౌడర్ లాగా చేసి, ఇది రాక్ సాల్ట్, ఇది నార్మల్గా బ్లాక్ సాల్ట్, కొంచెం టేస్ట్ కోసం మనం బ్లాక్ సాల్ట్ కలుపుతాము. అండ్ అంతేకాకుండా డైజెషన్ కూడా ఇది హెల్ప్ అవుతుంది బ్లాక్ సాల్ట్. సో అలా మనం చేసి పెట్టుకొని రెగ్యులర్గా రోజు నైట్ ఒక కప్పు వేడి నీళ్ళలో కలిపి తాగుతూ ఉంటే డైజెషన్ మంచిగా అవుతుంది, కంటికి కూడా చాలా మంచిది. అండ్ మెయిన్గా కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, వెయిట్ని తగ్గిస్తుంది. సో ఇందులో ఉండేవి జస్ట్ 2 కరక్కాయలు, సాల్ట్. కాకపోతే ఈ కరక్కాయలు చోటా హరడ్ అంటాం అనమాట, చిన్న కరక్కాయలు. ఈ చిన్న కరక్కాయల్ని ఫస్ట్ ఆముదంలో వేయించాలి. వేయించిన తర్వాత ఇలా లావ్ అవుతాయి. డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ వేయగానే ఇవి ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత మనం పక్కన పెట్టుకొని వీటిని మనం దంచేసుకొని సాల్ట్ కలిపేసుకొని తీసుకోవాలి. సో ఇదొక 100 grams ఉంటే సాల్ట్ 10 grams సరిపోతుంది. సాల్ట్ బ్లాక్ సాల్ట్, ఎందుకంటే ఇది చాలా వగరుగా ఉంటాయి కాబట్టి కొంచెం బ్లాక్ సాల్ట్ అయితే బాగుంటుంది. మామూలుగా మనం ప్యాన్లో ఆముదం వేసి మంచిగా వీటిని వేయించాలి, ఎక్కువ ఆముదమే వేయాలి. పల్లీలు వేయించుతాం కదా, నార్మల్గా మనం పల్లీలు అట్లాంటివి వేయించుతాం కదా, అట్లనే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చాలా మిత్ ఈ మధ్యకాలంలో, అంటే ఇలాచీ వేసుకోవద్దు, కొన్ని వెజిటేబుల్స్ తినద్దు అట్లా అంటున్నారు. బట్ దానికైతే రీసెర్చ్ బేస్డ్ అయితే ఏమి ఉండవు. ఇలాచీ బ్లడ్ థిక్ చేస్తుంది అని అయితే ఎక్కడ లేదు. సో అది మిత్ అనే చెప్పొచ్చు. అంటే ఒక డాక్టర్ చెప్పడం అది అతని పర్సెప్షన్ కదా, నేను ఒక డాక్టర్ అది నా పర్సెప్షన్, అతను డాక్టర్ అతని పర్సెప్షన్. ఇవన్నీ యూనివర్సల్ లాస్ అయితే కాదు. సో మనం ఓన్గా మనం చేసుకొని మనకు అది హెల్దీ అయితే మనం తీసుకోవాలి, మనకి హెల్దీగా అనిపించకపోతే పక్కన పెట్టాలి.